ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదవు. కీర్తన గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనము. కపటంతో దౌర్జన్యం చేయువారి చేతిలో నుండి కోరాహు కుమారులను ఎవరు విడిపిస్తారంట? వారి నమ్మకం దేవుడే, వారి యొక్క విశ్వాసం దేవునిపైనే. మనల్ని ఎవరైనా మోసం చేస్తున్నట్లయితే, మనపై న్యాయంగానో అన్యాయంగానో దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లయితే మనకు మొదట గుర్తుకు వచ్చేది ఎవరు? ఇంటి పెద్ద, ఊరి పెద్ద, న్యాయాన్ని తీర్చే పెద్ద, పలుకుబడి ఉన్న వ్యక్తి, పోలీసులు, పొలిటీషియన్స్. వీళ్ళేగా. వీరికంటే బలవంతుడైన దేవుడు గుర్తు రావట్లేదు మనకి. వీరికంటే న్యాయవంతుడు, సత్యవంతుడైన దేవుడు గుర్తుకు రావడం లేదు. ఇక మనుషులపై ఆధారపడుతూ దేవుడికి భక్తి చేయడం వల్ల ఉపయోగం ఏముంది? కోరాహు కుమారుల వల్లే మనం కూడా చెప్పగలగాలి, ఆ స్థాయి భక్తిని చేయగలగాలి. గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.